అండ్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అరటికాయ ఫ్రై ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మటన్ కర్రీ అయితే మా కోసము మా బాబు కోసం అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. వాడైతే నాన్ వెజ్ ఎక్కువ తినడు కాబట్టి ఇష్టంగా, అందుకని అరటికాయ ఫ్రై చేసామనుకోండి కొంచెం నెయ్యి వేసి పెడితే మంచిగా తింటాడు. అయితే సేమ్ నాలానే ముక్క లేకపోతే ముద్ద దిగుతూ, మా బాబు అయితే అలా కానే కాదు. అసలు నాన్ వెజ్ పెట్టామనుకోండి అసలు అన్నమే తినకుండా మానేసుకుని తిరుగుతూ ఉంటాడు. కర్రీ అయితే కుక్కర్లో చేసేద్దామని సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో అయితే చేస్తున్నాను. ముందలే మసాలాలన్నీ వేసుకుని పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. గ్రేవీ కోసం అని చెప్పి ఉల్లిపాయలు, కొన్ని జీడిపప్పులు అయితే ఇప్పుడే మసాలా అయితే పట్టాను. కర్రీ కోసం అయితే మసాలాలు మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకుని మటన్ వేసుకుని ఉప్పు కారం కొంచెం వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ విజిల్ వేయడానికి అయితే పెట్టేశాను. ఒక పక్కన అయితే కూర కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా అరటికాయ కూరలో కూడా కొంచెం ఉప్పు కారం మసాలాలు మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. రైస్ కడిగి పెట్టి పని అయిపోగానే చూడండి మా బాబు అయితే అలా ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. ఇంకా కాసేపు అయితే వీడికి అన్నం పెట్టేసి మంచిగా ఆడుకోవడం. ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసుకున్నానంటే వీడైతే నిద్రపోయాడు అనమాట. నిద్రపోయి ఇప్పుడే లేసి వచ్చాడు. లేసి రాగానే కొంచెం వాటర్ అయితే తాగిచ్చేస్తున్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.